గుర్తు తెచ్చుకుంటే ఆ పాత రోజులు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పవాడు రాజశేఖర రెడ్డి. ఎలా అయిపోయాడురా బాబు, చిన్నప్పటి నుంచి తెలుసున్న రాజశేఖర రెడ్డి ఇంత గొప్పవాడా అని. ఎందుకంటే ఇక్కడ చూపించిన మీ షోలో ఇంత కూడా అబద్ధం కానీ ఎగ్జాజరేషన్ అతిశయోక్తి కానీ లేదు, ఉన్నదాన్ని కొంచెం తగ్గించే చెప్పారు. రాజశేఖర రెడ్డి చేసిన పనుల్లో 90% ప్రజెంట్ చేశారు తప్ప 150% ప్రజెంట్ చేయలే. ఎప్పుడు చేశాడు ఈ పనులన్నీ, ఎలా చేశాడు అని ఒక్కసారి తలుచుకుంటే చచ్చిపోవడం ఏంటండి, చచ్చిపోయారు జనం. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా జరుగుతుందా అసలు? నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడన్న వార్త తెలిసి చచ్చిపోతారా ఏంటి? ఎలా జరిగింది అనుకుంటే మా కాన్స్టిట్యూన్సీ లో ఒక ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోతే ఇదేదో బాగా దొరికింది, అసలు కరెక్ట్ గా జరిగింది ఏంటో తెలుసుకుందాం అని ఎవ్వరికి చెప్పకుండా నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 10-15 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు ఏమమ్మా ఏం జరిగింది ఏంటంటే, ఆ చచ్చిపోయిన ఆవిడ హస్బెండ్ ఆయన ఏదో చిన్న రోజు కూలీ లాంటిది ఏదో చేసుకుంటే, రోజు కూలీ అంటే ఎలక్ట్రీషియన్ అలాంటిది, అంటే ఏ రోజు ఆ రోజు సంపాదించుకునే అతను అతని భార్య చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు. భార్య చచ్చిపోయింది. చూడగానే ఏంటి అసలు ఎలా పోయింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త అనగానే పోయిందంటారు ఏంటంటే, అదంత పెద్ద కాదండి అన్నాడు. చెప్పు పర్లేదు, అది వినడానికే వచ్చాను నేను. మా ఆవిడికి మాకు పెళ్ళి 15 ఏళ్ళకి గర్భవతి అయిందండి. ఆ 15 ఏళ్లలో పెళ్ళైన ఆడవాళ్ళకి ఇమ్మీడియట్ గా ఏడాది తిరిగేటప్పుడు అవ్వకపోతే మిగతా ఆడాళ్ళే ఒప్పుకోడు, గొడవ చేస్తారు. ఆ 15 ఏళ్ళు టెన్షన్ అయ్యే, దేవుడికి దండం పెట్టుకోవడం, గుళ్ళు చుట్టూ తిరగడం, ఏదో పడాలి. 15 ఏళ్ళకి ఆ అమ్మాయి గర్భవతి అయ్యి కొడుకు పుట్టాడు. ఆ కొడుకే వాడికి ఏడాదిన్నర వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాడి గుండె పనిచేయదు. వాడి గుండె ఎప్పుడు అయిపోతుందో తెలియదు. దానికి ఏదో గుండెలో కన్నం ఏదో అంటారు, చిన్నపిల్లలకు వస్తుంది సార్. అది కృష్ణార్జున చౌదరి గారు చెప్పాలి. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు సీఎం 6 నెలలకో 9 నెలలకో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎవరో ఇలాంటి చిన్నపిల్లడి కథగిని ఇలాంటి పిల్లలకు వచ్చిన గుండె ఆపరేషన్లు అన్ని కూడా ఫ్రీ. ఇంకా ఆరోగ్యశ్రీ కాలే, వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయండి, గవర్నమెంట్ వెళ్ళిపోయాను అంటే ఆ కుర్రని తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. వాడి సంపూర్ణ ఆరోగ్యంలో వచ్చాడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో. ఈ తల్లి ఈవిడ హార్ట్ పేషెంట్. ఈవిడ కూడా హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు. చాలా లోవర్ మిడిల్ క్లాస్, రెక్కడితే కానీ ఒక్కడు. ఆవిడకి ఏం జరిగింది, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ రాగానే హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేర్లోనో అపోలోలోనో మరి ఏ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు డేట్ చెప్పారు. 3 నెలలకో 4 నెలలకో మీకు ఆపరేషన్ చేస్తాం, ఇందాక ఈ మందులు వాడి